అందరికీ నమస్కారం అండి. కందాయిలు పచ్చిశనగపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుంది రెండిటి కాంబినేషన్. దంచుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఈ కందాయిల్ని కోడి సుంచులు, ఇంగ్లీష్లో అయితే స్క్వాడ్ ఫిష్ అని కూడా అంటారు. స్క్వాడ్ ఫిష్ మామిడికాయ నేను లాంగ్ వీడియో అయితే చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి నా ఛానల్కి వెళ్ళి చూడండి. శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలండి. నానబెట్టిన తర్వాత మనం ఈ కర్రీలో యూజ్ చేయాలి. కందాయిలండి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకుని పసుపు ఉప్పుతో అయితే కూడా కడిగేసుకుని ఒక్కసారి పక్కన అయితే పెట్టేసుకోండి. బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించేసుకోండి ఒకసారి. అల్లం వెల్లుల్లి, గరం మసాలా, పసుపు, కారం ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి అయితే వేయించేసుకోండి. ఏదైనా కూడా కర్రీని నెమ్మదిగానే వండుకోండి. కంగారుగా వండుకుంటే ఏది కూడా టేస్ట్ రాదు. ఇలా గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పసుపు కూడా వేసేసుకుని ఈ కండాయిల్ని అనేది మనం వేసుకుని మసాలా అంతా ఈ ముక్కలకు అనేది పట్టేయాలండి. పట్టిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ముందుగా కారం వేసుకుంటే మనకి వెంటనే అడుగు పట్టేస్తుందండి ఈ కూరకి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత అప్పుడు కారం అనేది వేసుకోండి. ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి. దొరికినప్పుడే మనం తీసుకుని వండుకుంటే కూడా దీంట్లో విటమిన్స్ అనేవి ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కలిపేసుకుని కారం కూడా వేసుకుని కాస్త నీళ్ళు అనేది వేసేసుకుని దీన్ని అయితే ఉడకనివ్వాలండి. ఈ కండాయిలు చాలా వరకు చాలామంది తినరు. కానీ మనకి ఫిష్ ఉంటుంది చూడండి, ఆ ఫిష్ మాదిరిగానే ఉంటుంది ఇది కూడాను. ఈ ఫిష్లో ముళ్ళు ఉంటాయి, దీంట్లో ముళ్ళు ఉండవు అంతేనండి. ఇలా శనగపప్పును కూడా వేసేసుకుని కాస్త నీళ్ళు అనేది వేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకోండి. ఇలా వాటర్ అనేది వేసేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకొని మనం మూత అనేది పెట్టుకుని హైలో సిమ్లో పెట్టుకుంటూ మనం ఈ కూరని అయితే ఉడికించేసుకోవాలి. ఇవి వెంటనే కుక్ అయిపోతాయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి చేయండి. శనగపప్పు కందాయిలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి. మొత్తం ఈ కర్రీ అంతా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక నిమ్మ చెక్కనైతే ఈ కర్రీలో పిండుకోవాలి. అప్పుడే మనకి వేరే లెవెల్ టేస్ట్ వస్తుందండి. ఇలా నిమ్మ చెక్కనైతే పిండుకుని మొత్తంగా కలిపేసుకోండి కందాయిలు కర్రీని.